హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఐం మహాసరస్వత్యై నమః దీనామవిత్రేతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే బహురోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్దేవి భాగవతమునందు ఇంతవరకు మనము 2వ స్కందము పూర్తి చేసినాము. తదుపరి 3వ స్కందమును ప్రారంభించుచున్నాము. శ్రీమద్దేవి భాగవతం 3వ స్కందం. ఐ సుమనస్సు మనస్సు 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 మనోహర కాంతియుతే. ఐ సుమనస్సు మనస్సు 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 మనోహర కాంతియుతే. సుత రజనీ 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 రజనీకర వక్తృ విలాసభృతే. సుత రజనీ 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 రజనీకర వక్తృ విలాసభృతే. సునయన విభ్రమర భ్రమర 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 భ్రమరాధిపతే. సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సర్వం శ్రీ మాతృదేవతాచరణారవిందార్పణమస్తు. 3వ స్కందమునందు 1, 2, 3 అధ్యాయముల యొక్క విశేషములు, అందరి విశేషములు. జనమేజయుడు ప్రముఖ దేవతల యొక్క బ్రహ్మాండము యొక్క ఉత్పత్తి స్వరూపములను గూర్చి వ్యాసుని ప్రశ్నించుట. బ్రహ్మదేవుడు నారదునితో భగవతి అధ్యాశక్తి ప్రభావమును వర్ణించుట. శ్రీదేవిచే ఇవ్వబడిన దివ్య విమానము మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వివిధ లోకములకు వెళ్ళుట. అతడి విలక్షణ దృశ్యములను చూచుచూ చివరకు భగవతి యొక్క దివ్య దీపమును చేరుకొనుట. ఇందని విశేషము. జనమేజయుడు అడిగను, భగవన్, మీరు అంబాయజ్ఞము అనగా పరమ పవిత్రముకు నవరాత్ర వ్రతమునరించి దాని ద్వారా దేవి నారాధించుము అని ఆజ్ఞాపించిరి. ఆ దేవి ఎవరు, ఎట్లుండును, ఎప్పుడు ప్రకటమయ్యను, ఆ దేవిని ఏ ప్రయోజనమునాశించి ఆరాధింపవలయను. ఆమె ప్రసన్నురాలగు ఉద్దేశ్యమేమిటి? ఏ ఏ గుణముల చేత ఆమె విభూషితురాలు? అంబాయజ్ఞము ఏ విధముగా నుండును? దాని స్వరూపమేమిటి? విధానమెట్టిది? దయానిధి, మీరు సకల జ్ఞాన సంపన్నులు, విధిపూర్వకముగా దయచేసి అంతయును వర్ణింపుడు. బ్రహ్మణోత్తమ, బ్రహ్మాండము యొక్క ఉత్పత్తిని కూడా విస్తృతముగా వివరింపుడు. బ్రహ్మాండ విషయమున ఏమి చెప్పబడినదో, అది ఎట్లున్నదో ఈ విషయములన్నిటినీ నాకు తెలుపుడు. బ్రహ్మ విష్ణువు రుద్రులు ఈ ముగ్గురును సగుణ దేవతలు అని నేను వినియున్నాను. క్రమముగా సృష్టి, పాలన, సంహార కార్యముల నిర్వహణ బాధ్యత వీరి మీద నున్నది. పరాశర నందనుడవగు వ్యాస మహర్షి, ఇప్పుడు నేను వీరిని గూర్చి విస్తృతముగా వినగోరుచున్నాను. దయచేసి దీనిని తెలుపుడు. వ్యాసుడు పలికను, రాజా, నీ బుద్ధి మిగుల విశాలమైనది. బ్రహ్మాదులు ఉత్పత్తి ఎట్లు జరిగినది అని నీవడిగితివి. అది చాలా కఠినమైన విషయం. దాని నుండి అనేక విషయములు పుట్టును. ఈ ప్రశ్ననే పూర్వము నేను నారదుణ్ణి అడిగి తిని ఆయన వసగిన సమాధానము నాకు జ్ఞాపకమున్నది. రాజా, చెప్పెదను వినుము.
ఒకానొక సమయమున సకల జ్ఞాన సంపన్నుడు మునివరుడగు నారదుడు విరాజమానుడయ్యుండెను. వేదముల సర్వోత్కృష్ట జ్ఞాతయగు ఆ మునీంద్రుని దర్శన భాగ్యము నాకు కలిగెను. ఆయన మిగుల శాంత స్వరూపుడు. ఆయనను చూచి నేను మహదానందభరితుడనైతిని. నేను ఎదుటకు వెళ్ళి ఆయన చరణముల మీద వాలితిని. ఆయన ఆజ్ఞాపించుట తోడనే నేను వెళ్ళి ఒక సుందర ఆసనమున కూర్చుంటిని. ఆ సమయమున మునివరుడగు నారదుడు గంగా తీరమున ఒక నిర్జన ప్రదేశమున ఇసుక తిన్నెల మీద కూర్చొని ఉండెను. కుశల ప్రశ్నలైన తరువాత నేను నారదుని అడిగి తిని, మునీంద్ర, మీరు బుద్ధిమంతులు. విస్తృతముగా ఈ బ్రహ్మాండమునకు ప్రధానకర్త ఎవరు? మునివర, ఈ బ్రహ్మాండము ఎచట నుండి ఉద్భవించెను? ద్విజవర, దానితో పాటు ఈ బ్రహ్మాండము నశించునదా లేక శాశ్వతముగా నుండునదా? దయచేసి తెలుపుడు. దీనిని రచించినది ఒకరేనా లేక అనేకుల? కర్తలే కాకుండా కార్యము జరుగుట అసంభవము. కర్త లేకుండా కార్యము జరుగుట అసంభవము. ఈ ప్రశ్న నా హృదయమున ఉదయించునేయుండును. భగవంతుడగు శంకరుడు పరమ కారణమని, జగత్తును రచించునని కొందరు తెలుపుదురు. దేవాదిదేవుడగు శంకరుడు అవినాశియని, ఆయన ఎప్పటికీ జనన మరణములు లేవని, ఆత్మయందే రమించుచుండునని, దేవతలను కూడా ఆయన శాసించునని, మూడు గుణములుండి కూడా నిర్లిప్తుడని, సంసార సాగరము నుండి ఉద్ధరించుటకు సదా తత్పరుడైయుండునని, అందువలన ఆ స్వామియే సృష్టి స్థితి సంహారములకు అధికారుడని వారు చెప్పుదురు. చాలామంది ఇతరులు విష్ణు భగవానుని ప్రశంసించుదురు. ఆయన శక్తిశాలియగు పురుషుడని, అవ్యక్తుడని, సకలైశ్వర్య సంపన్నుడని, పరబ్రహ్మ పరమాత్మయని వచించెదరు. ఆ స్వామి కృపచేతనే భక్తి ముక్తి రెండునూ సులభమగును. ఆయన శాంతస్వరూపుడు. అన్ని వైపులా ఆ ప్రభువు ముఖములున్నవని, ఆ ప్రభువు సర్వవ్యాపి అయిన పురుషుడని, విశ్వాసమునకు శరణమొసుగుట ఆయన స్వభావమని, ఆయనకు జనన మరణములు లేవని చెప్పుదురు. ఇతరులు కొందరు బ్రహ్మ సృష్టికి ప్రధాన కారణమని చెప్పుదురు. బ్రహ్మయే సర్వవేత్తయగు పురుషుడని వారి వాదన. సంపూర్ణ ప్రాణులకు అభ్యుదయమను శ్రేయస్సును ప్రసాదించుట ఆయన మీదనే ఉన్నది. దేవాదిదేవుడు చతుర్ముఖుడగు బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలము నుండి ప్రకటమయ్యను. కొందరు వేదవిధులు సర్వేశ్వరుడు సూర్యుడేనని, జగత్తునకు సృష్టికర్తయని తెలుపుదురు. వారు సావధానులై ప్రాతకాలమున సమయమున ఆయనను స్తుతించుచు యశస్సును గానము చేయుచుందురు. ఎంతోమంది శతక్రతుడైన ఇంద్రుని ప్రధానముగా తలంచి యజ్ఞములందు ఆయనను ఉపాసించెదరు. ఇంద్రుడు దేవతలకు రాజని, 1000 కన్నులు గలవాడని, సమస్త ప్రాణులకు సాక్షాత్తు స్వామి అని భావించెదరు. యజ్ఞేశుడు సురేశుడు త్రిలోకేశుడు అని చెప్పబడుటకు ఆయన అధికారము గలవాడు. సతీదేవికి భర్త, యజ్ఞభోక్త, సోమరసమును పానము చేయువాడు, సోమములను ప్రేమించువాడు అని పలుకుదురు. కొందరు
ఇతరేతర సంప్రదాయముల వారు వరుణుని, సోముని, అగ్నిని, వాయువును, యముని, కుబేరుని, గణరాజగు గణేశుని ప్రధాన దేవతలుగా భావించెదరు. గజ వదనుడగు గణేశుడు సకల కార్యములను సిద్ధింపజేయును. ఆయనను స్మరించుట తోడనే సిద్ధి సులభమగును. ఆయన యథేచ్ఛగా కార్యమును సఫలమనర్చునని పలుకుదురు. ఎంతోమంది ఆచార్యులు భవానిని సకల మనోరథములను నెరవేర్చునని పలుకుదురు. ఆమె ఆదిమాయ మహాశక్తి. ఆమె ఆదిమాయ మహాశక్తి పరమ పురుషునితో నుండి కార్యములను నెరవేర్చు ప్రకృతి. పరమ పురుషునితో నుండి కార్యములను నెరవేర్చు ప్రకృతి. బ్రహ్మతో ఆమెకు విడదీయరాని సంబంధము కలదు. సృష్టి, స్థితి, సంహార కార్యములందు నిమగ్నమై యుండును. సకల ప్రాణులకు, దేవతలకు కూడా ఆ దేవి జనని. ఆమె జనన మరణము ఎప్పుడునూ లేవు. ఆమె జనన మరణములు ఎప్పుడునూ లేవు. సంపూర్ణత్వమును కలిగి ప్రాణులలో వ్యాపించి ఆ దేవి విరాజమానురాలయ్యుండెను. ఆమె సమస్త విశ్వమునకు అధీశ్వరి. ఆమె సమస్త విశ్వమునకు అధీశ్వరి. సగుణ, నిర్గుణ, కళ్యాణమయ విగ్రహము ఆమెది. వైష్ణవి, శాంభవి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, అద్భుత మహాలక్ష్మి అను పేర్లతో ఆ జనని ఖ్యాతి వహించినది. ఆ దేవి నుండియే వేదములు ప్రకటములైనవి. ఆమెయే విద్యయని చెప్పబడును. ఈమె ఆధారముననే సంసార రూప వృక్షము నిలిచియున్నది. సకల దుఃఖములను దూరము చేయును. ఆమెను స్మరించగనే మానవుడు సమస్త కామ్య వస్తువులను పొందును. ముక్తిని గోరు వారికి ముక్తిని, ఫలము గోరు వారికి అభీష్ట ఫలమును ప్రసాదించును. ఆ దేవి స్వరూపము సత్వము, రజస్సు, తమస్సు అను ఈ 3 గుణములకు అతీతమైనది. గుణములు ఈ తల్లి చేతనే విస్తృతమగును. ఆమె నిర్గుణ అయ్యును సగుణ. అందువలన ఫలమును గోరు పురుషులు ఆ దేవిని ధ్యానించెదరు. నిరంజన, నిర్వికార, నిర్లిప్త, నిర్గుణ, అరూప వ్యాపక బ్రహ్మ వలననే జగత్తు సృష్టింపబడినదని ఎంతోమంది మునులు చెప్పుదురు. అక్కడక్కడ వేదములందు, ఉపనిషత్తులందు ఆ బ్రహ్మయే తేజోమయుడని తెలిపెదరు. ఆయనయే ప్రధాన పురుషుడు. వేల కొలది మస్తకములను, కనులను, చెవులను, చేతులను, ముఖములను, చరణములను కలిగియున్నాడు. ఆకాశము శ్రీ విష్ణువు యొక్క చరణమని స్పష్టముగా చెప్పబడినది. శాంతుడు, నిరంజనుడగు విరాట్ పురుషుని ప్రధానుడని విద్వాంసులు పలుకుదురు. ప్రాచీన రహస్యము నెరిగిన వారు ఆ స్వామిని పురుషోత్తముడందురు. ఎవ్వరునూ ఎప్పుడునూ విశిష్టులు కారని, ఉండరని ఇతర సంప్రదాయముల సదస్సులు కొందరు పలికెదరు. ఈ సకల బ్రహ్మాండము అనీశ్వరమని, ఏ విశిష్ట పురుషుడు దీనిని రచించడని కొందరు పలికెదరు. ఈ జగత్తు అచింత్యము, ఎప్పటికీ స్థిరముగా నుండునది. దీనికి అధిష్టాత ఎవరునూ లేరు. సహజముగానే ఇది ఉత్పన్నమగును. ప్రకృతి పురుషుడు కూడా వీరికి కర్తలు కారు. దేవతలలో సకల సత్వగుణములు విద్యామానములై యున్నవి.
వాటి యందు సత్యము ధర్మము ప్రతిష్ఠింపబడినవి. కానీ దురాత్ములగు దానవులు వాటికి ఎల్లవేళలా బాధను కలిగించుచుందురు. అప్పుడు ధర్మ రక్షణ ఎట్లు కలుగును? నా వంశమునందలి పాండవులు మిగుల ధర్మాత్ములు. వారి ద్వారా ధర్మ పాలన జరుగుచుండెను. అయినప్పటికీ వారు రకరకములైన దుఃఖముల పాలగుచుండిరి. మునివరా, మీరు శక్తిశాలురు. నా మనస్సునందున్న సందేహమును దయచేసి తొలగింపుడు. మునీంద్ర, జ్ఞాన రూపమగు నౌక ద్వారా సంసార సాగరము నుండి నన్ను ఉద్ధరించుటకు మీరే సమర్థులు. ఈ ప్రపంచము మోహ రూపములతో పరిపూర్ణమైనది. దీనిలో నేను మునుగుచు పడుచు చైతన్యహీనుడనై పడియున్నాను. వ్యాసుడు పలికను, మహాబాహు, కురువంశపు రాజులందు నీవు సర్వశ్రేష్ఠుడవు. నీవడిగిన విషయములనే నేనును నారదుడిని అడిగితిని. నారదుడు పలికెను, వ్యాస మహర్షి, చాలా కాలము క్రిందట నా మనస్సులోనూ ఇదే సందేహము కలిగినది. అప్పుడు నేను నా తండ్రియకు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తిని నీవడిగిన ఈ ప్రశ్ననే నేను అమిత తేజస్వీయగు నా తండ్రి నడిగి తిని. తండ్రి, ఈ సంపూర్ణ బ్రహ్మాండము ఎచట నుండి పుట్టినది? ప్రభు, మీరు సమగ్రముగా దీనిని రచించితిరా, లేక విష్ణువే సృష్టికి కర్తయా, లేక శంకరుడి సృష్టిని చేసనా? జగత్ప్రభు, మీరు విశ్వాత్మస్వరూపులు. సత్యమును దయచేసి తెలుపుడు. ఏ దేవతను పూజించవలెను? ఏ దైవము అందరికంటే సర్వసమర్థుడు? పుణ్యశ్లోకుడవగు బ్రహ్మదేవా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము నొసగి నా సందేహ నివృత్తికి తోడ్పడుట సత్యవతీ నందనుడగు వ్యాస మహర్షి, ఇట్లు నేను ప్రశ్నింపగా లోక పితామహుడగు బ్రహ్మ నాతో ఇట్లు పలికెను. నాయన, నీ ప్రశ్నకు నేను సమాధానం మొసగగలను. ఈ ప్రశ్న మిగుల జటిలమైనది. భాగ్యశాలి నీవు విష్ణుదేవునితో ఈ ప్రశ్నకు సమాధానమును పొందగలవు. మహామతి, ఈ రహస్యమును తెలిసిన విరాగి అయిన పురుషుడెవ్వడును ఈ ప్రపంచమున లేడు. త్యాగి అయినవాడు, కోరికలు లేనివాడు, ఈర్ష్య లేనివాడు మాత్రమే ఈ రహస్యమును తెలుసుకొనగలడు. త్యాగి అయినవాడు, కోరికలు లేనివాడు, ఈర్ష్య లేనివాడు మాత్రమే ఈ రహస్యమును తెలుసుకొనగలడు. పూర్వకాలమున సర్వత్ర జలమేయుండెను. స్థావర జంగమము లేనియును లేవు. అప్పుడు కమలము నుండి నేను ఉద్భవించి తిని. ఆ సమయమున నాకు సూర్యచంద్రులు గాని, వృక్షములు, పర్వతములు గాని ఏవియును కనిపించలేదు. నేను కమల కర్ణిక మీద కూర్చొని ఆలోచింపసాగి తిని. ఈ అగాధ జలమునందు నేనెట్లు ఆవిర్భవించి తిని? నా రక్షకుడెవరు? ఈ ప్రళయ కాలమునందు సృష్టి సంహారములను చేయు విశిష్ట పురుషుడెవరు? ఎచటను స్పష్టముగా నాకు ఈ జలమున కాధారమైన భూమి కనిపించుటలేదు. ఈ కమల మెట్లు పుట్టినది రూఢ యౌగిక
అను రెండు అర్థములలో ఎవరైనను ఇందుకు కారణమై ఉండవచ్చును. యౌగికార్థము చూచినచో దీనికి మూల కారణము పంకమగును. ఆ పంకమెచుటనున్నదో ఇప్పుడు చూచెదను. మూల కారణము పంకము బురద అయినచో దాని క్రింద భూమి తప్పకయుండును. ఇట్లు ఆలోచించి నేను జలములోనికి దిగితిని. 1000 సంవత్సరముల వరకు పృథివిని వెదుకుచుంటిని. అయినప్పటికీ ఆ జలమున కెక్కడను అంతు దొరకలేదు, దిశ నిర్దేశము కలుగలేదు. ఇంతలో ఆకాశవాణి నుండి తపము చేయుము అను శబ్దము వినిపించెను. అప్పుడు నేను తపమాచరించి తిని కమలము మీద ఆసీనుడనై నేను 1000 సంవత్సరములు తపమాచరించసాగితిని. అప్పుడు సృష్టి చేయుము అను ఆకాశవాణి వినిపించెను. దానిని విని నేను మహదాశ్చర్యమునకు లోనైతిని. ఎవరిని సృష్టించవలెను, నా కర్తవ్యమేమిటి అని ఆలోచింపసాగితిని. అదే సమయమున మధుకైటబులను పేరుగల 2 భయంకరమైన దానవులు నా ఎదుటకు వచ్చిరి. ఆ మహాసాగరమునందు వారు నాతో యుద్ధము చేయు తమ కోరికను వెల్లడించిరి. నేను వారి వలన భయమునకు లోనైతిని. కమల నాళమును పట్టుకొని జలములో దిగితిని. అచట నాకు ఒక పరమాద్భుత దివ్య పురుషుని దర్శన భాగ్యము లభించెను. ఆయన శ్రీ విగ్రహము మేఘముతో సమానముగా శ్యామవర్ణము కలిగి ఉండెను. ఆయన పీతాంబరమును ధరించి 4 భుజములు కలిగి ఉండెను. శేషనాగుని శయ్య మీద నిదురించియుండెను. ఆ జగత్ప్రభువు కంఠసీమ యందు వనమాల శోభితమైయుండెను. శంఖ చక్ర గదాపద్మములను 4 ఆయుధములతో అనుపమ శోభ లొలుకుచుండెను. అట్టి శేష సాయియు భగవంతుడగు విష్ణువు దర్శనము నాకు కలిగెను. ఆ స్వామి యోగ నిద్రావసుడై గాఢ నిద్రతో పరుండి ఉండెను. ఆయన చేష్టలన్నీయును శాంతించెను. నారద, శేషశయ్య మీద నిదురించుచున్న ఆ ప్రభువును చూచి నా మనస్సు చింతింపసాగెను. ఇంతలో భగవతి యోగనిద్ర నాకు జ్ఞాపకము వచ్చెను. నేను ఆమెను స్తుతించితిని. అప్పుడు కళ్యాణప్రద భగవతి విష్ణువు యొక్క విగ్రహము నుండి వెలువడి అచింత్య రూపధారిణి అయి ఆకాశమునందు విరాజమానురాలయ్యుండెను. దివ్య ఆభూషణములు ఆమె ప్రకాశమును వృద్ధి చేయుచుండెను. యోగ నిద్ర భగవంతుడగు విష్ణువు శరీరము నుండి వేరై ఆకాశమున ప్రకాశించుచుండగా శ్రీహరి లేచి కూర్చొనెను. ఆ స్వామి మధుకైటబులతో 5000 సంవత్సరములు భయంకరమైన పోరు సలిపెను. అప్పుడా దైత్యులు మరణించిరి. మొదట దేవి యొక్క కటాక్షముతో మధుకైటబులు మోహితులయ్యుండిరి. దీని తరువాత భగవంతుడగు విష్ణువు వారిని తన ఒడిలో పెట్టుకొని అచటనే వారిని సంహరించను. అప్పుడు నేనును విష్ణుదేవుడు మాత్రమే అచట నుంటిమి. అచటనే అప్పుడు రుద్రదేవుడు కూడా ప్రకటితుడయ్యను. మా ముగ్గురుకు భగవతి ఆధ్యాశక్తి దర్శనమొసగెను. ఆమెను చూచి మనస్సు మహదానందమున పొంగులు వారుచుండెను. మేము ఆ దేవిని మిగుల స్తుతించితిమి. అప్పుడాది శక్తి మాతో పలుకసాగెను. దేవి,
పలికెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీరు మిగుల జాగరూకతతో మీ మీ కార్యములందు నిమగ్నులు కండు. సృష్టి స్థితి సంహారములు మీ కార్యములు. గొప్ప పరాక్రమశాలురగు దైత్యులు మృతి చెందగా మీరు ఈ స్థానముల నేర్పరుచుకొని శాంతిపూర్వకముగా నివసింపుడు. మీరు మీ సామర్థ్యముతో 4 విధములైన ప్రజలను సృష్టింపుడు. మీరు మీ సామర్థ్యముతో 4 విధములైన ప్రజలను సృష్టింపుడు. బ్రహ్మ పలికను. భగవతి ఆధ్యాశక్తి యొక్క ఆ వాణి అత్యంత మధురము, సుందరము, సుఖప్రదమై యుండెను. ఆ మాటలను మేము స్పష్టముగా వింటిమి. మేము ఆ దేవితో పలికితిమి, తల్లి, మేమెట్లు ప్రజలను సృష్టించుట మొదలగు కార్యములను చేయుటలో సఫలతను పొందగలము. విశాలమైన భూమి లేదు, అంతయును జలమగ్నమయ్యున్నది. పంచభూతములు, గుణములు, తన్మాత్రలు, ఇంద్రియములు కావలెను. కానీ అవి ఏవియును ఇచ్చట లేవు. మా మాటలను విని కళ్యాణ స్వరూపిణియగు భగవతి ముఖ మండలము చిరునవ్వుతో నిండెను. ఇంతలో ఒక చక్కని విమానము ఆకాశము నుండి దిగివచ్చెను. అప్పుడు ఆ దేవి మమ్ములను ఆజ్ఞాపించెను. దేవతలారా, నిర్భయులై స్వేచ్ఛగా ఈ విమానమున ప్రవేశింపుడు. బ్రహ్మ విష్ణు రుద్రులారా, నేడు నేను మీకొక అద్భుత దృశ్యమును చూపెదను. మేము భగవతి మాటలను విని దానిని శిరసావహించితిమి. ఆ రత్న ఖచ్చిత విమానము నదిరోహించి మేము విశ్రాంతిగా కూర్చుంటిమి. ఆ విమానము ముత్యముల మాలలతో సుశోభితమయ్యుండెను. దాని నుండి అనేక కింకిణులు ధ్వనులు వినవచ్చుచుండెను. అమరావతిని తలపించు ఆ దివ్య విమానము నందు మేము ముగ్గురము నిర్భయులమై కూర్చొని ఉంటిమి. ఇంద్రియ విజయములమైన మా 3 దేవతలను ఆ విమానమునందు కూర్చొనుట చూచి దేవి తన సామర్థ్యముతో విమానమును ఆకాశమునందు ఎగురునట్లు చేసెను. బ్రహ్మ పలికను. మనోవేగముతో వెళ్ళునట్టి ఆ విమానము ఒక అపరిమిత స్థలమునకు వెళ్ళెను. అది మధుర ఫల భరితములై సుందర వృక్షములతో నిండియుండెను. కోకిల కుహు కుహు నాదములతో వాటి శోభను ఇనుమడింపజేయుచుండెను. విశాలమైన భూమి, అనేక పర్వతములు, వనములు, ఉపవనములు ఆ స్థలమును శోభిల్ల చేయుచుండెను. స్త్రీ పురుషులు, పశువులు, పవిత్ర నదులు, సెలయేర్లు, వాపి కూప తటాకములు, నీటి సరస్సులు అచట అసంఖ్యాకములుగా నుండెను. వాటిని ముందు ఒక అత్యంత సుందర నగరము కనిపించెను. అద్భుతమైన ప్రాకారములు ఆ నగర శోభను పెంపొందించుచుండెను. ఎత్తైన అనేక భవనములుండెను. యజ్ఞశాలలు మనోహరములుగా నుండెను. ఆ నగరమును చూచి దానిని గురించి తెలుసుకొనవలెనను కోరిక కలిగెను. ఇది స్వర్గమేమో అని ఆలోచించితిని. దీని నెవరు సృష్టించిరి? వాస్తవమునకు ఈ నగరము మిగుల ఆశ్చర్యకరమైనది. అచటి రాజు దేవతల వలె దివ్య పురుషుడు వేటాడు తలంపుతో ఆ వనమున
విహరించుచుండెను. ఆ స్వామిని అటులనే విమానమునందు ఆసీనురాలైన భగవతి జగదంబను కూడా చూచితిమి. ఇంతలో మా విమానము గాలి యొక్క వేగముతో ఆకాశమున విహరింపసాగెను. ఒక్క క్షణము తరువాతనే రెండవ సుందర ప్రదేశమునకు చేరుకుంటిమి. సాటి లేని నందనవనమును అచట చూచితిమి. దట్టమైన పారిజాత వృక్షముల చల్లని నీళ్లలో కూర్చొని ఉన్న కామధేనుమును చూచితిమి. దానికి సమీపముననే ఐరావతమును ఏనుగు విరాజిల్లుచుండెను. వందల కొలది అప్సరలు, యక్షులు, గంధర్వులు, విద్యాధరులు ఆ పారిజాత ఉపవనమునందు గానము చేయుచు విహరించుచుండిరి. మహాభాగ్యశాలియగు ఇంద్రుని కూడా మేము చూచితిమి. ఆయన చెంత అతని ప్రాణప్రియురాలగు సచీదేవి కూడా విద్యమానయై యుండెను. స్వర్గము యొక్క ఆ దృశ్యమును చూచి మేము మిగుల ఆశ్చర్యచకితులమైతిమి. జలమునకు స్వామియగు వరుణుడు, కుబేరుడు, యమధర్మరాజు, సూర్యుడు, అగ్ని మొదలగు దేవతలు కూడా అచట శోభాయమానులై యుండిరి. వారిని చూచి మా ఆశ్చర్యమునకు హద్దులు లేకుండెను. ఆ నగరము చక్కగా అలంకరింపబడి ఉండెను. అచటి రాజు ఇంద్రుడే. ఆయన శాంతచిత్తుడై నరవాహనము గల పల్లకి ఎక్కి నగరము నుండి బయలుదేరును. మేము విమానమునందు కూర్చొనియే ఈ వినోదమును చూచుచుంటిమి. ఇంతలో మా విమానము వేగమును పుంజుకొనెను. దివ్య ధామమగు బ్రహ్మలోకమును చేరితిమి. సకల దేవతలు ఆ నగరము ఎదుట తలలు వంచి నమస్కరించుచుండిరి. అతట ఒక రెండవ బ్రహ్మ విరాజమానుడయ్యుండెను. అతనిని చూచి భగవానుడగు శంకరుడు, విష్ణుదేవుడు మిగుల విస్మితులైరి. సభ జరుగుచుండెను. సకల వేదములు తమ తమ అంగములతో కూడి రూపమును ధరించి ఆ సభయందు కూర్చొనియుండిరి. సముద్రములు, నదులు, పర్వతములు, పన్నగములు, ఉగర సమాజములు సమావేశమైయుండెను. భగవంతుడగు శంకరుడు, విష్ణువు, చతురానన అవినాశియగు ఈ బ్రహ్మయవరు అని నన్నడిగిరి. నాకేమియును తెలియదు. సృష్టికి అధిష్ఠాతయైన ఈ మహాత్ముడెవరు? భగవన్ నేనెవరు? వీరెవరు? మా యొక్క ఉద్దేశ్యమేమి? ఈ చిక్కులలో పడి నా మనస్సు భ్రమించుచున్నది అని నేను సమాధానమొసగితిని. ఇంతలో మనస్సు వలె వేగగమనము గల ఆ విమానము వెంటనే అచట నుండి బయలుదేరెను. అది మిగుల రమ్యమైన కైలాస శిఖరమును చేరెను. అచట పెక్కుమంది యక్షులుండిరి. అచట ఒక చక్కని మందార ఉపవనముండెను. దాని యందు సుఖములు, కోకిలలు కలకలారావము లొనరించుచుండెను. వీణ, మురజాది వాద్యముల యొక్క సుఖప్రదమైన నాదము వినిపించుచుండెను. విమాన మచటకు చేరుట తోడనే ఒక దివ్య భవనము నుండి త్రినేత్రధారి భగవంతుడగు శంకరుడు బయలుదేరెను. ఆయన నంది మీద కూర్చొనియుండెను. ఆయన ముఖములు, 10 భుజములు,
కలిగియుండెను. మస్తకమున ఇంద్రుడు సుశోభితుడగుచుండెను. పులి చర్మమును ధరించి ఉండెను. గజ చర్మమును దుప్పటి వలె కప్పుకొని నుండెను. మహాబలశాలియగు గణేశుడు స్వామి కార్తికేయుడు ఇరువైపుల నుండి రక్షణ కార్యమును నిర్వహించుచుండిరి. భగవంతుడగు శంకర్నితో మార్గమధ్యమున నడుచుచున్న ఆ ఇరువురు పుత్రులు గణేశుడును కార్తికేయుడును అనుపమ శోభయమానులై యుండిరి. అనుపమ శోభయమానులై యుండిరి. నంది మొదలగు ప్రధాన గణములందరూ రక్షకులై శంకరుని వెంట జయ జయ ధ్వానములు చేయుచు నడుచుచుండిరి. నారదా ఈ సమయమున భగవంతుడగు శంకరుని ఆ స్వామి ఇతర గణములను చూచిన మా ఆశ్చర్యమునకు అవధులు లేకుండెను. క్షణమాగి ఆ విమానము శిఖరము నుండి వాయువేగముతో ముందుకు సాగి వైకుంఠలోకమును చేరెను. అచట భగవతియగు లక్ష్మీ యొక్క విలాస భవనముండెను. నాయనా నారదా, నేనచట చూసిన సంపత్తిని వర్ణించుట నా తరము కాదు. ఆ దివ్య నగరమును చూచి విష్ణువు యొక్క మనస్సు ఆశ్చర్యమను సముద్రమున మునకలు వేయుచుండెను. అచట కమలలోచనుడగు శ్రీహరి విరాజమానుడయ్యుండెను. అచట కమలలోచనుడగు శ్రీహరి విరాజమానుడయ్యుండెను. అగిష పుష్పములతో సమానముగా ఆయన శ్రీ విగ్రహము కాంతులీనుచుండెను. 4 భుజములు కలిగి పీతాంబరమును ధరించుయుండెను. పక్షిరాజగు గరుడుని మీద విరాజమానుడైయుండెను. దివ్యాభరణములతో ఆయన అనుపమ శోభలలుకుచుండెను. ప్రాణ ప్రియురాలగు లక్ష్మీ చామరమును వీచుచుండెను. సనాతనుడగు శ్రీహరి యొక్క ఆ వైభవమును చూచి మేమందరము ఆశ్చర్యచకుతులమైతిమి. ఒకరి ముఖములొకరము చూచుకొనుచు ఆ విమానమునందు ఉత్తమ ఆసనముల మీద కూర్చొని ఉంటిమి. ఇంతలో వాయువేగమున ఆ విమానము అచట నుండి బయలుదేరెను. ముందు అమృతతుల్యమై మధుర జలములు గల సముద్రము కనిపించెను. ఆ జలము మిగుల మధురముగా నుండెను. అలలు ఉవ్వెత్తుగా లేచి పడుచుండెను. అనేక జలచరములు అచట నివసించుచుండెను. అచటనే ఒక మనోహర ద్వీపముండెను. మందార పారిజాతాది వృక్షములు దాని శోభను పెంపొందించుచుండెను. అనేకములగు పరుపులతో ఆ భూమి అంతయు కప్పబడి ఉండెను. వివిధములగు చిత్రపటములతో అలంకరింపబడి ఉండెను. ముత్యాల దండలు వేలాడుచుండెను. వివిధములగు ఆహారములు దాని సౌందర్యమును పెంపొందించుచుండెను. అశోక, వకుళ, కురువక, చెంపక, మొగలి మొదలగు మనోహరమగు వృక్షములు ఆ ద్వీపమునకు మూలలా సుశోభితమయ్యుండెను. కోకిలలు మధుర స్వరముతో కుహు కుహు నాదములు ఆలపించుచుండెను. సర్వత్రా దివ్య గంధములు విరజిమ్ముచుండెను. తుమ్మెదలు గుంకారము నొనరించుచుండెను.
వీటన్నిటి వలన దాని శోభ ఇంతింతని చెప్పవలని కాకుండెను, ఇంతింతని చెప్పనలవి కాకుండెను. ఆ ద్వీపము నందు మంగళమయ మనోహరమగు మంచమొకటి అమర్చబడి ఉండెను. అది ధగ ధగమని మెరియు రత్నములతో పొదగబడు ఉండెను. రకరకములైన రత్నములతో విచిత్రమైన శోభతో అలరారుచుండెను. మేము విమానమునందు కూర్చుని ఉంటిమి. దూరము నుండియే అత్యంత సుందరమగు మంచమును చూచితిమి. దాని మీద అనేకములగు వస్త్రములు పరచబడి ఉండెను. ఇంద్రధనస్సు వలె అది మెరియుచుండెను. ఆ ఉత్తమ పర్యంకము మీద ఒక దివ్య రమణీమణి ఆసీనురాలై ఉండెను. ఆమె కంఠమున ఎర్రని మాలయుండెను. ఎర్రని వస్త్రధారిణి అయి ఆ శ్రీ విగ్రహము శోభలొలుకుచుండెను. ఎర్ర చందనము నలుముకొని యుండెను. ఎర్రని నేత్రములు కలిగి ఉండెను. సౌందర్య ప్రభారాశి అయి ఆ దేవి కోట్ల కొలది మెరుపులు ఒక్కసారి మెరిసినట్లు ప్రకాశమానురాలయ్యుండెను. ఆమె ముఖ కమలము అత్యంత సుందరము. దంతములు ఎర్రని రంగు కలిగి ఉండెను. కోట్ల కొలది లక్ష్మీదేవతల కంటే కూడా అధిక సౌందర్యముతో ఆ దేవి ఒప్పారుచుండెను. ఆమె సూర్యుని వలె వెలుగొందుచుండెను. దివ్య పాశాంకుశ అభయ వర ముద్రలతో ఆ దేవి భగవతి భువనేశ్వరి అష్టములు సుశోభితములైయుండెను. దివ్య పాశాంకుశ అభయ వర ముద్రలతో ఆ దేవి భగవతి భువనేశ్వరి హస్తములు సుశోభితములైయుండెను. ఆశ్చర్యమును గొలుపు ఆభూషణములు ధరించియుండెను. అట్టి పరమ సౌందర్యవతిని నేనెక్కడనూ చూడలేదు. ఆ దేవి చెంతనే అసంఖ్యాకులగు సాధకులు కూర్చొని హిరీం 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 అను హ్రీం 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 అను మంత్రమును జపించుచుండిరి. సమస్త హృదయములందు నివసించు ఆ దేవి అఖిల జగత్తునకు అధిష్టాత్రి. నామ జప నిరతులయ్యున్న అనేక మంది సఖియులు ఆ దేవిని నిరంతరము స్తుతించుచుండిరి. భువనేసి మహేశ్వరి మొదలగు నామములను హృదయంగమము చేసుకొనేడి దేవకన్యలు నలువైపులా కూర్చుని ఉండిరి. వారికి కామపుష్ప మొదలగు అనేక నామములుండెను. షట్కోణ యంత్ర రాజ మధ్యమున భగవతి భువనేశ్వరి విరాజమానయై యుండెను. షట్కోణ యంత్ర రాజ మధ్యమున భగవతి భువనేశ్వరి విరాజమానయై యుండెను. ఆ దేవిని చూచి మేము మహదాశ్చర్య మగ్నులమైతిమి. కొంతసేపు నిశ్చేష్టులమై అచటనే నిలిచియుంటిమి. ఈ సుందరి ఎవరు? ఈమె పేరేమి? ఈ దేవిని గురించిన విషయము మాకు తెలియనే తెలియదు. వేలాది నేత్రములను, హస్తములను, ముఖములను కలిగియున్నది. దూరము నుండి చూచినచో ఎంత సౌందర్యముగా భాసించుచున్నది. ఈమె ఏ అప్సరసయును కాదు, గంధర్వ కన్యయును కాదు, దేవకన్యయును కాదు అని వారు తమలో తాము మాట్లాడుకొనుచుండిరి. నారద, ఇట్లు మేము సందేహగ్రస్తులమై అచటనే ఆగిపోతిమి. అప్పుడు విష్ణు భగవానుడు చారుహాసినియగు భగవతిని చూచి వివేకపూర్వకముగా ఆ దేవి భగవతి జగదంబికయని నిర్ణయించెను.
ఈ దేవియే మనకందరికీ అధికారణమని తెలిపెను. ఈ దేవియే మనకందరికీ అధికారణమని తెలిపెను. మహామాయ మహావిద్య, మహామాయ మహావిద్య అని ఈమె నామములని పలికెను. ఈమె నామములని పలికెను. ఈమెయే సంపూర్ణ ప్రకృతి, ఎప్పుడునూ నశించునది. మంద బుద్ధులైన జనులు ఈమెను తెలుసుకొనజాలరు. యోగము ద్వారా ఈ దేవి సాక్షాత్కరించును. గంభీరమైన ఆశయము గల ఈమె పరమాత్ముని యొక్క ఇచ్ఛాశక్తి. ఈ దేవి నిత్యమైనది. ఈమె విగ్రహము కూడా నిత్యము. విశ్వేశ్వరి, వేదగర్భ, శివ అని పిలువబడును. విశాల నేత్రములు గలది, సకలమునకు ఆది జనని. ప్రళయ కాలమునందు సమస్త జగత్తును విలీనము చేసుకొనును. సమస్త జీవుల ఆకృతులను తన విగ్రహమునందు నిహితము చేసుకొనియుండును. శివ బ్రహ్మలారా, సర్వబీజ స్వరూపిణి అయి ఈ దేవి విరాజిల్లుచున్నది. ఈ జనని యొక్క కోటానుకోట్ల విభూతులు పరిసరములందు శోభిల్లుచున్నవి. క్రమముగా వీటిని చూడుడు. ఆ విభూతుల శరీరములు దివ్యాలంకారములతో, దివ్య గంధములతో శోభితములై యున్నవి. శివ బ్రహ్మలారా, ఆ సహచారిణులందరూ భగవతిని సేవించుచున్నారు. మిక్కిలి పుణ్యమూర్తులకు గొప్ప గొప్ప దానములు చేసిన వారికి, తాపసులకు మాత్రమే కళ్యాణ స్వరూపిణి భగవతియగు భువనేశ్వరి దర్శనము లభించును. రాగులైన వారికి ఆ దేవి దర్శనము లభించదు. ఆమెయే మూల ప్రకృతి. సదా పరమ పురుషునితో విహరించుచుండును. బ్రహ్మాండమును సృష్టించి పరమ పురుషునకు దానిని చూపించుచుండును. పరమ పురుషుడు ద్రష్ట. ఈ చరాచర జగత్తు దృశ్యము ఆ పరమ పురుషుని యొక్క ఈ ఆదిశక్తి మహామాయ. సమస్తమునకు అధిష్టాత్రి దేవి. ఈమెయే సకల సృష్టికి కారణము. ప్రళయార్ణవమునందు నాకు దర్శనమొసగినది. ఈ దివ్యాంగన ఏ ఆ సమయమున నేను శిశువు రూపమున నుంటిని. నన్ను ఉయ్యాలలో ఆ తల్లి ఊపుచుండెను. వటపత్రమునందు దృఢమైన శయ్యను నిర్మించెను. దాని మీద పరుండి కాలిపొటన వ్రేలును కమలము వంటి నోటిలో వేసుకొని చప్పరించుచుంటిని. శిశు చేష్టలను చేయుచు ఆడుకొనుచుంటిని. నా అంగములన్నీయు మిగుల కోమలములై యుండెను. నేను బాలకుడినై నిదురించుచుంటిని. ఈ దేవి జోలపాడుచు నన్ను నిదురింపజేయుచుండెను. ఆ జననియే ఈ దేవి. ఇందులో సందేహమావంతైనను లేదు. ఈమెను చూచి నాకు మునుపటి విషయము జ్ఞాపకమునకు వచ్చినది. ఈమె మనందరకును తల్లి. ఈ విషయమున నాకు తెలిసిన దానిని
నేను అనుభవించిన దానిని మీకు తెలిపెదను వినుడు. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదన్. ఓం శాంతి శాంతి. తదుపరి 4, 5, 6 అధ్యాయములను తెలియజేయగలను. ఓం నమ శివాయ చ నమ శివాయ.